మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే, చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఈ ఆకులు. ఈ ఆకుల గురించి చెప్పడానికి వచ్చానండి. ఇవి తింటారండి. ఇది తినే ఆకుకూరలా ఉపయోగిస్తారు. అలాగే మూలికల్లాగా కూడా ఉపయోగిస్తారనమాట. మరి ఇంత చూడ్డానికి, తినడానికి, ఆరోగ్యానికి అన్నీ రకాలుగా ఉపయోగపడే మరి ఆకు ఏంటి? ఈ ఆకు గురించి ఈ వీడియోలో తెలుసుకుందామా? వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ ఆకుకూర గురించిన అన్ని ఉపయోగాలు, వివరాలు అన్నీ తెలుస్తాయి అన్నమాట. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తూ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చాయి, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త విషయాలు ఉన్నాయనిపిస్తే అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్ తర్వాత పక్కన బెల్ సింబల్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే మీకు ఆల్ అని గంట సింబల్లో ఒకటి ఆప్షన్ వస్తుంది. అది ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి న్యూ వీడియో కానీ, షార్ట్ వీడియో కానీ, లైవ్కి వచ్చినప్పుడు కానీ మీకు ఆ నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు మిస్ కాకుండా లైవ్లోకి కానీ జాయిన్ కావచ్చు, లేదా వీడియోస్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ చూడొచ్చు అనమాట. అలాగే ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోగలరు. తప్పకుండా నా వీడియో క్వాలిటీ, అంటే వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నా వీడియో స్టాండర్డ్స్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది కమెంట్స్. ఓకేనండి, మరి వీడియోలోకి వెళ్ళిపోతామా? ఈ ఆకుకూర గురించి తెలుసుకుందాం. ఇక సోరెల్, దీని కామన్ లేదా గార్డెన్ సోరెల్ అని పిలుస్తారనమాట దీన్ని. ఇది శాశ్వత గుల్మకాండ మొక్క. పాలగోనేసి అంటే గుల్మకాడ మొక్క అంటే ఏదో అనుకున్నారు, బుష్ వెరైటీ మొక్క అన్నమాట. అయితే ఈ సోరెల్ దీన్ని ఇంకేమని పిలుస్తారంటే స్పినాచ్ డాక్, ఇంకా నారో లీవ్డ్ డాక్. దాని ఆకులు చూస్తే తెలుస్తుంది కదా ఎలా స్ట్రైట్గా నారోగా పెరుగుతున్నాయో. దాన్ని బట్టి దీన్ని స్పినాచ్ డాక్ ఆర్ నారో లీవ్డ్ డాక్ అంటారు. డాక్ అనేది రుమిక్స్ జాతికి చెందిన సాధారణ నేమ్ అట. అది ఇంకా సోరెల్ యురేషియాకు చెందింది అన్నమాట. ఇది గడ్డి భూముల ఆవాసాల్లో పెరిగే ఒక సాధారణ మొక్క. దీన్ని మామూలుగా ఆకుకూరలా వండుతారు. అలాగే మూలికలాగా యూజ్ చేయడానికి కూడా పండిస్తారనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది బుష్ వెరైటీ మొక్క కాబట్టి, బుష్లా దగ్గరికి ఉండాలి కాబట్టి మెయిన్ స్టెమ్కి చిన్న చిన్న బ్రాంచెస్ వస్తాయి, కానీ దగ్గరగా ఉంటాయి అనమాట. పొడువుగా దూరంగా జరగవాగాది కాబట్టి మనం దూరం నుంచి చూస్తే ఇది మొత్తం ఒక బుషీ లాగా అనిపిస్తుంది అనమాట. ఇది మొత్తము 24 అంగుళాల ఎత్తు వరకు పెరుగుతుంది. అంటే 60 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగి బుషీగా ఉంటుంది అనమాట. అలాగే దీని వేర్లు లోతుగా వెళ్ళిపోతాయి స్ట్రైట్గా. ఇప్పుడు మనకు లైక్ వేప, కరివేప, వాటి వేర్లు ఎలా ఉంటాయి, లోతుగా నిటారుగా వెళ్తాయి, సైడ్కి ఇలా స్ప్రెడ్ అవ్వమన్నమాట. లోతుగా బాగా వెళ్తాయి అన్నమాట వేర్లు. అలాగే దీని కాండం, మెయిన్ స్టెమ్ ఉంటుంది కదా, అవి చాలా మెత్తగా సున్నితంగా ఉంటాయి అన్నమాట. అంటే విరిగిపోయేటట్టు. ఇప్పుడు మనకి అవి ఎలా ఉంటాయి, మెత్తటి కాండాలు మనకి ఇదండి గంగవావిలి కాండాలు ఎలా మెత్తగా విరిగిపోతాయి, జ్యూసీగా ఉంటాయి కదా, అలా అన్నమాట. అలాగే బచ్చలి కాండాలు అలా ఉంటాయి అన్నమాట. ఈ ఆకులు తెలుసు కదా, బాణం ఆకారంలో ఇలా పొడుగ్గా పెరుగుతాయి. 15 సెంటీమీటర్స్ వరకు పెరుగుతాయి, అంటే 3-6 అంగుళాల వరకు పెరుగుతాయి అన్నమాట. అలాగే పైన ఒక షైనీ పొర ఉంటుందన్నమాట. దీనికి బాగుంటుంది చూడ్డానికి. అలాగే మిక్స్డ్ కలర్ చూస్తున్నారు కదా, ఆకుపచ్చ, ఎరుపు కలగలిసిన మిక్స్డ్ కలర్లో ఉంది. ఆకులు చాలా అందంగా ఉన్నాయి. మొత్తం గ్రీన్ కలర్వి కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, ఉన్నాయి కదా. అలాగే దీనికి ఎర్రటి ఆకుపచ్చ పువ్వులు పూస్తాయట. వేసవి ప్రారంభంలో పూస్తాయట, అంటే సమ్మర్ స్టార్టింగ్లో. ఆ పువ్వులు ఎలా ఉంటాయి, గుండ్రంగా స్పైక్ల లాగా ఉంటాయి అన్నమాట. ఇది పూచిన తర్వాత ఊదా రంగులోకి మారిపోతాయి అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఇవి కదండి.
అలాగే ఇది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో బాగా పెరుగుతుందన్నమాట. దీనికి సారవంతమైన భూమిలోనే పెరగాలని ఏం లేదు, నిస్సారవంతమైన భూములైనా కూడా చాలా ఈజీగా పెరిగే బుషీ వెరైటీ మొక్క అన్నమాట ఈ సోరల్ అనేది. అలాగే ఈ ఆకులను సీతాకోకచిలుక మరియు చిమ్మట జాతుల లార్వాలు, ఇలాంటి కీటకాల లార్వాలు బాగా తింటాయంట ఇష్టంగా. ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా, మరి వాటికి బాగా ఇంట్రెస్టింగ్గా ఉండి అవి పెరిగే దశలో, లార్వా అంటే ఇంకా గుడ్డు నుంచి బయటపడలేదు కదా, ఆ దశలో అవి తింటాయి అన్నమాట. గుడ్డు నుంచి అప్పుడే బయటపడ్డ దశ కదా, అవి తింటాయి అన్నమాట. ఇంకా నత్తలు, స్లగ్గులు ఇవన్నీ అంటిపెట్టుకొని ఉంటాయి వాటి మీద. మరిగా వీటి ఉపయోగాలు ఏంటి మెయిన్గా అంటే, దీని ఉపయోగాలు చూస్తే దీన్ని ఎంతో పురాతనమైన మొక్క అండి, శతాబ్దాలుగా సాగు చేస్తున్నారన్నమాట. అయితే ఈ ఆకులు చిన్నగా ఉన్నప్పుడే తినతగినవి, కానీ వయసు పెరిగే కొద్దీ గట్టిగా అయిపోతాయి. అప్పుడు వాటిని సూప్లు తయారు చేసుకోవడానికి, సాస్లలో పూరి చేసుకొని తినడానికి, సలాడ్స్లో వాడుకొని తినడానికి, ఎందుకంటే ఫైబర్ పెరుగుతుంది కదా, డైరెక్ట్ ఫైబర్ మనకి వెళ్తుందన్నమాట. వాటి చిన్న రెమ్మలు తింటారనమాట. ఇక ఈ ఆకులలో విటమిన్ సి అధికంగా ఉంటుందన్నమాట. సేమ్ నిమ్మకాయ రుచిని కలిగి ఉంటుందన్నమాట. అది ఆకులు నిమ్మకాయ ఫ్లేవర్ని కలిగి ఉంటాయి అన్నమాట. అయితే ఏ దేశాల్లో ఎలా ఉపయోగిస్తారనేది ఒకటి చూసుకుందాం ఇక్కడ. మన ఇండియాలో అయితే ఈ ఆకులను పసుపు, పప్పులు మరియు వేరుశెనగలతో తయారు చేసిన సూపులు లేదా కూరలో ఉపయోగిస్తారనమాట. మన భారతదేశంలో అయితే మామూలుగా పప్పుల్లో వేసుకుంటారు కదా, పప్పుల్లో పచ్చడిలో వేసుకుంటుంటారు, చట్నీల్లో. అదే ఆఫ్ఘనిస్తాన్లో అయితే ఈ ఆకులను తడిపిండిలో పూత పూసి బజ్జీల్లా వేసుకుంటారనమాట. డీప్ ఫ్రై చేసి బజ్జీల్లా వేసుకుంటారు. అదేవిధంగా రంజాన్ సమయంలో ఉపవాసాన్ని విడుస్తారు కదా, అప్పుడు వడ్డించుకుంటారంట ఈ ఆకుతో చేసిన వంటకాలను ఉపవాసము వదలడానికి వడ్డించుకుంటారంట. అలాగే అర్మేనియాలో ఎలా వాడతారు ఈ ఆకుల్ని అంటే, వసంతకాలంలో ఈ ఆకుల్ని సేకరించి జడలుగా అల్లి శీతాకాలంలో వాడడానికి వీటిని ఎండబెట్టుకుంటారంట. అత్యంత సాధారణ తయారీ అయిన అవెలుక్ సూప్ దీంతో తయారు చేస్తారు. ఇక్కడ ఆకులను తిరిగి హైడ్రేట్ చేసి, అంటే ఆవిరి మీద ఉడికించి చేదును తగ్గించడానికి శుభ్రం చేస్తారంట. హైడ్రేట్ చేసి అంటే ఆవిరి మీద కాస్త మెత్తగా అయ్యేటట్టు చేసి ఆ చేదు తగ్గడానికి శుభ్రం చేస్తారంట. తర్వాత ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వాల్నట్లు, వెల్లుల్లి మరియు బుల్గుర్ గోధుమ లేదా కాయధాన్యాలు, కొన్నిసార్లు పుల్లని రేగు పండ్లతో ఉడికించేస్తారంట. ఉడికించి మొత్తానికి ఇంటేకి ఏదో విధంగా తీసుకుంటారు. అలాగే తూర్పు యూరప్ అంతటా కూడా ఈ అడవి లేదా తోట సోరెలను పుల్లని సూపులను తయారు చేయడానికి ఉపయోగిస్తారట. కూరగాయలు లేదా మూలికలు, మాంసం లేదా గుడ్లతో ఉడికిస్తారు. గ్రామీణ గ్రీస్లో అయితే దీన్ని స్పనకోపిటాలో పాలకూర, కర్డ్తో, లీక్స్తో ఉపయోగిస్తారట చక్కగా. ఇంకా కరేబియన్లో అయితే సోరెల్ అనే పదం ఆఫ్రికన్ రోజెల్ పువ్వు నుండి సాధారణంగా తయారు చేయబడిన ఒక రకమైన తీపి మందార టీని సూచిస్తుందండి. అయితే యురేషియన్ సోరెల్ అయితే మూలిక దాంతో సంబంధం లేకుండా ఓన్లీ వంటలలో వాడుతూ ఉంటారన్నమాట. అంటే మొత్తానికి మనం చూసుకుంటే ఈ సోరెల్ అనేది మనకి లైక్ పాలకూర, చుక్కకూర పుల్లగా ఉంటుంది కదండి, ఆ జాతికి చెందిందనమాట. అంటే కాకపోతే అవి ఓన్లీ మనకి 15 సెంటీమీటర్ల ఎత్తు వరకే పెరుగుతాయి. మనకి పాలకూర కొద్దిగా పెరుగుతాయి 20 సెంటీమీటర్ల ఎత్తు వరకు. ఇవేమో 2 అడుగుల వరకు కూడా పెరుగుతాయి అన్నమాట. ఆకులు ఇంకొంచెం పెద్దగా విశాలంగా ఉంటాయి. ఈ ఆకులు డైరెక్ట్ కాండం నుంచే కాకుండా డైరెక్ట్ సాయిల్ నుంచి కూడా పెరుగుతాయి అన్నమాట. లైక్ పాలకూర, చుక్కకూర చూస్తుంటాం కదా, అలా పెరుగుతుంటాయి అన్నమాట. ఇక చుక్కకూర అయితే చక్కగా సేమ్ అన్నమాట. ఆకులు సైజు డిఫరెంట్, సేమ్ చుక్కకూర లాగానే అనమాట. ఆకుల సైజు డిఫరెంట్, పెరిగే వాతావరణం డిఫరెంట్ ఏమో కానీ సేమ్ చుక్కకూర టైపు మొక్క అనమాట. అయితే దీంట్లో ఇంకో వెరైటీ ఏముంది, ఎర్ర లీవ్స్ అవి ఇది కూడా ఉందన్నమాట. అది ఒక డిఫరెంట్. 2 రకాలుగా పెరుగుతాయి. ఈ 2 రకాల మొక్కల్ని చూసాం కదా. ఇదండి ఈ వీడియో సోరల్ లీవ్స్ గురించి.
ఆ మొక్క గురించి ఉపయోగాల గురించి ఇన్ డీటెయిల్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. వాటి విత్తనాలు ఎలా ఉంటాయి, వాటి షేప్ ఎలా ఉంటుంది, ఈ 2 రకాలవి సేమ్ టేస్ట్ ఉంటాయన్నమాట. ఇవన్నీ తెలుసుకున్నాం కదా. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.